ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదా సమసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమా భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్త వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్కగా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున ప్రతి సంవత్సరం కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సాయి సత్సంగ కార్యక్రమం. ఇందాక లక్ష్మణ గారు చెప్పినట్లుగా విజయదశమి రోజున బాబా సమక్షంలో శమీ పూజ జరుగుతున్న తర్వాత భక్తులను ఎంపిక చేసి 4 వారాలకి 4 భక్తుల వెంట ఈ ప్రత్యేక సాయి సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మరి ఈ సంవత్సరం స్వామి యొక్క అనుగ్రహం ప్రతి సంవత్సరం కూడా ఈశ్వర సంబంధమైనటువంటి విషయాన్ని మనం సోమవారం తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం శ్రీమద్ రామాయణం ప్రారంభం చేసుకుని సుమారు 7 నెలలు పూర్తిగా వస్తుంది. మా వాళ్ళందరికీ చాలా కంగారుగా ఉంది. రాముడు ఇంకా రావట్లేదు, రాముడు ఏం చేయట్లేదు, ఆయన ప్రస్తావన ఎక్కడా లేదు. ఎంతసేపు రాముడు తండ్రి చాటున తల్లి చాటున గురువు గారు చాటున ఉన్నాడు ఆయన. కాబట్టి రాముడి గురించే మాకు చెప్పండి, రాముడిని చూడాలి మేము ఇంకాను అని చెప్పని ఒక గ్రంథాన్ని ప్రారంభం చేసుకున్నప్పుడు ఆ గ్రంథంలో మనకి తటస్థించిన చిన్న చిన్న సందేహాలను తీర్చుకుంటూ సందర్భానుసారంగా ఆయా గ్రంథాల్లో ఎదురయ్యే కొన్ని ఘట్టాలకి పూర్వం జరిగినటువంటి విషయాలు కూడా మనం తెలియజేసుకున్నప్పుడే ఆ గ్రంథానికి పూర్తి సార్థకత చేకూరుతుంది అనే ఒకే ఒక్క నియమాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక విషయం, ఒక గ్రంథాన్ని మనం పారాయణ ప్రారంభం చేసినప్పుడు దానికి పూర్వ అపర ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకుంటేనే అది పూర్తిగా అవగతం అవుతుంది. రేపు పొద్దున్న ఇలాంటి సందర్భాలు ఈరోజు మనకు మాధ్యమాలు బాగా ఎక్కువయ్యాయి. ఈ మాధ్యమాల్లో ఎవరెవరో ఏవేవో మెసేజ్లు పెట్టడం, అసలు ఈ ధర్మం గురించి, ఈ పురాణాల గురించి, ఈ వాంగ్మయం గురించి ఏమాత్రం జ్ఞానం లేనివాడు కూడా రోడ్డెక్కి మాట్లాడడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నప్పుడు ఆ సందర్భానుసారంగా మనకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సంఘటనల యొక్క ఆ సందేహాలు తీర్చుకోకపోతే మనం గ్రంథపారాయణ ఎంత చేసినప్పటికీ గత వారం చూశారు, అప్పుడు కూడా సందేహం చెప్పుకున్నాం. శ్రీరామచంద్రమూర్తి కళ్యాణానికి తల్లిగారు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, సందేహం తీర్చుకోకపోతే అలాగే ఉండిపోతుంది మనకి. దాని గురించి మాట్లాడుకున్నాం. ఒకే వేదిక మీద అన్నదమ్ములకు పెళ్లి చేయొచ్చా, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఏ గ్రంథంలోనూ దానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు. కొన్ని గ్రంథాలయందు వీటికి మళ్ళీ ఈ కొనసాగింపులు అంటే ఈవేళ ఇక్కడ ఏదో సత్సంగ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి, ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది కూర్చున్న ఈ పాటలు పాడారండి అని ఏవో చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొంతని కలిసినప్పుడు నన్ను టిఫిన్లు పెట్టారండి, ఏమన్నా మరి ఇందాక అతను టిఫిన్ల గురించి మాట్లాడలేదే అంటే టిఫిన్లు పెట్టలేదనా, కాదు పెట్టారు. కాకపోతే టిఫిన్ల గురించి చెప్పేవాడు ఇంకోటి ఉంటాడు, అక్కడ అది కూడా జరిగింది. టిఫిన్లు బాగా పెట్టారని అందరికీ అంటాడు, ఇంకో నాలంటాడు వచ్చి నేను చట్నీలో ఒక ఉప్పు ఎక్కువైంది అంటాడు. మరి ఉప్పు ఎక్కువైంది టిఫిన్ పెట్టినవాడు చెప్పలేదే అంటే వాడికి టేస్ట్ ఎందు అనురక్తి, ఏది తిన్నా రుచి కోసం తింటాడు. ఒకడు ప్రసాదంగా స్వీకరిస్తాడు, ఇంకొకడు వచ్చాం సత్సంగం చూసాం చక్కగా వారు పెట్టారు తిన్నా వచ్చేసాం అంతవరకు చూసుకుంటారు. ఎవరి వేరే అభిరుచుల్ని బట్టి వారు ఆ సందర్భాన్ని ఆయా విధంగా వర్ణన చేసుకున్నట్లుగానే మనకి ఏ గ్రంథం తీసుకున్నా అది దేని గురించి ప్రధానంగా చెబుతోందో ఆ వృత్తాంతాలనే చెప్పుకుంటూ వస్తారు. ప్రతి గ్రంథంలోనూ వచ్చిన సంఘటనలకు మళ్ళీ పూర్వాపరాలు చెప్పుకుంటే ప్రతి గ్రంథం ఒక 18 పురాణాలు అవుతుంది. ఎక్కడ తెగులుతుంది రామాయణం చెప్పుకుంటే మళ్ళీ 18 పురాణాలు రాసుకుంటూ వచ్చారు కూడా వ్యాసుల వారు వాల్మీకి వారు కూర్చుని. అప్పుడు ఈ గ్రంథం ఎక్కడ తెగులుతుంది ఇది? కనుక సందర్భానుసారంగా ఆయా సందర్భాల్లో వచ్చేటువంటి ఘట్టాలకి చిన్న చిన్న ఉదాహరణలు, వాటికి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి సందేహాలు తీర్చుకుంటూ వెళుతున్న కారణంతో మనకి కళ్యాణం వచ్చేసరికి సుమారు 7 మాసాల కాలం పట్టింది. కనుక ఈ రామాయణమే చెప్పండి,
రాముడు గురించి తెలుసుకుంటాం. అందులో కార్తీక మాసం హరిహర స్వరూపమైనటువంటి కార్తీక మాసంలో హరుడు గురించి విన్నా, హరి గురించి విన్నా కూడా పుణ్యమే. కనుక అటువంటి పవిత్రమైన మాసంలో సోమవారం రోజున శివుడి గురించి చెప్పుకున్నా, విష్ణువు గురించి చెప్పుకుంటే శివుడు ఇంకా ప్రీతిని పొందుతాడు. ఇన్ని విషయాల దృష్టిలో ఉంచుని మళ్ళీ శ్రీమద్ రామాయణానికి సంబంధించిన విషయాలనే ఈ సోమవారం కూడా మనం మననం చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి నిశ్చయం చేసుకుని, గత శనివారం మన కోకల ఆదిబాబు గారి ఇంటి దగ్గర చక్కగా స్వామి అమ్మవార్ల యొక్క వైభవోపేతమైన కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. అటు తర్వాత ఘట్టాలని వాల్మీకి వర్ణన చేస్తూ యథోక్తేన చక్ర వివాహం విధిపూర్వకం సూర్య చంద్రవంశాలకు సంబంధించి వారి వారి యొక్క ఆచార వ్యవహారాలు, వారికి ఉండేటువంటి కొన్ని విశేషమైన పద్ధతులను దృష్టిలో ఉంచి విధిపూర్వకంగా చేశారు వివాహాన్ని. అంటే విధిలో మార్పు ఏమి ఉండదు, అది ఎలా జరగాలో అలాగే చేసి తీరుతారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జాబాలి, మార్కండేయుడు ఇలాంటి ప్రభుదులు ఎంతోమంది ఉన్నారు. కనుక వారు ఉన్నప్పుడు విధిని దాటేందుకు ప్రయత్నం చేస్తారు. విధిపూర్వకంగా గురువుల ఆజ్ఞానుసారం వివాహ క్రతువు ఎలా జరగాలో వారి వంశ ఆచారాలు ఋషిప్రోక్తంగా కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. అందరూ సంతోషించారు. దేవతలు సైతం వచ్చారు. దేవతలు కూడా బంధువుల రూపాల్లో వచ్చారని చెప్పి వర్ణన చేస్తారు కొన్ని గ్రంథాల్లో. బ్రహ్మగారు, విష్ణువు, పరమేశ్వరుడు, వాణి, లక్ష్మీ, సరస్వతి వీరందరూ చుట్టాలా చక్కగా పట్టు చీరలు కట్టుకొని వాళ్ళలో కలిసిపోయి వచ్చి కూర్చున్నారని చూడాలి. సీతారాముల కళ్యాణం చూడాలి, ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి అని చెప్పి పరమానందంతో వచ్చారట దేవతామూర్తులందరూ కూడా. దేవదందువులు మోగై నృత్యగీతాలాపనలు చేశారు. పుష్పవృష్టి కురిసింది. దశరథ మహారాజు గారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తమ పుత్రుడి యొక్క వివాహ క్రతువు వైభవోపేతంగా ముగిసింది. అటు తర్వాత ఘట్టాలను వర్ణన చేస్తూ అధరాత్రం యతీతాయాం విశ్వామిత్రో మహాముని అపృష్ట్వా తాచో రాజానాం జగమోత్తర పర్వతం ఆశీర్భి పూరయిత్వా చ కుమారాం చ స రాఘవాన్. విశ్వామిత్రుల వారు ఆ కళ్యాణం పూర్తయిన రాత్రి చక్కగా వారందరితో కలిసి ఉండి మర్నాడు తెల్లవారగానే ఇక ఆయన పని పూర్తయిపోయిందని విశ్వామిత్రుల వారి పని. ఆయన వచ్చిన పని ఏమిటయ్యా అంటే ఈ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం కోసం పనిగట్టుకు వచ్చాడు మహానుభావుడు. యజ్ఞ సంరక్షణ అనేటువంటి ఒక వంక పెట్టుకొని అయోధ్య నుంచి చక్కగా రామలక్ష్మణుని వెంట పెట్టుకొని మిథిలా నగరం దాకా వచ్చారు. ఆయన జరిపించాలన్న క్రతువు చక్కగా సజావుగా సాంప్రదాయ పద్ధతిగా విధిపూర్వకంగా జరిపించేశారు. ఆ రాత్రి విశ్రమించిన తర్వాత తెల్లవారుగానే లేచి నిత్యకృత్యాలు, సంధ్యావందనాలు, అగ్నిహోత్ర నిర్వర్తన చేసుకున్న తర్వాత ఆ 4 జంటల్ని ఆశీర్వాదం చేసి దశరథుడికి మంగళాశాసనాలు పలికి మిథిలా నగరాధిపతి జనక మహారాజుకి కూడా మంగళాశాసనాలు చేసి వారందరి ముందు చెబుతున్నారట, అయ్యా ఏ పని నిమిత్తమైతే నేను వచ్చానో ఆ పని పూర్తయింది. సరే, నేను హిమవత్పర్వత ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతున్నాను నా తపస్సు నిమిత్తం అని చెప్పి విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు గారికి, జనక మహారాజు గారికి వీడ్కోలు పలికి నూతన వధూవులను ఆశీర్వాదం చేసి వారందరి దగ్గర సెలవు తీసుకున్నారట. శ్రీరామచంద్రమూర్తి వారు తమ్ములతో కూడి భార్యాసమేతులై విశ్వామిత్రుల పాదాలంటే నమస్కారం చేశారు. ఇంత దూరం తీసుకొచ్చారు, మార్గమధ్యంలో ఎన్నో రకరకాల విషయాలు చెప్పారు, మాకు దగ్గరుండి పెళ్లి జరిపించారు అని చెప్పని వారికి నమస్కారం చేసి ఆశీర్వాదాలు పొందిన తర్వాత విశ్వామిత్రుల వారు అక్కడి నుంచి బయలుదేరి హిమవత్పర్వత ప్రాంతాలకు ప్రయాణం వెళ్ళిపోయారట. విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాపతిం అపృష్ట్వాత జగామాసు రాజా దశరథపురి. దశరథ మహారాజు గారు జనక మహారాజు గారితో చెబుతున్నారట, అయ్యా చాలా చక్కగా మీ యొక్క అనుగ్రహం తోడ్పాటుతోటి మనం గత వారంలో చెప్పుకున్నాం, వివాహ క్రతువు యందు వివాహ జీవితంలో ఎవరిది పే చేయి అంటే కన్యాదాతలు, ఆడపెళ్లి వారిదే పే చేయి. ఆడపెళ్లి వారు ఏది నిర్ణయం చేస్తే కన్యాదాత అన్నారు. ఎవరు దానం చేస్తున్నారో సమస్త అధికారములు దాతకే ఉంటాయి, ప్రతిగ్రహీతకి ఏ అధికారములు ఉండవు. గత వారం దాని గురించి మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఆ సందర్భాన్ని తీసుకురావక్కర్లేదు. కనుక కన్యాదాతగా మీరుండి మీరు దయతో పరమకృపతో మా యందు మీ కూతుర్లు ఇచ్చి చక్కగా మీ కుమార్తెలు ఇచ్చి వివాహక్కతో జరిపించారు. చాలా సంతోషం. మరి మిథిలాధిపతి చక్కగా మరి మేము కూడా మరి నూతన దంపతులను తీసుకుని
అయోధ్యకు బయలుదేరతాం అని జనకుడిని అడిగారు దశరథ మహారాజు గారు. గచ్చంతం తు రాజానాం అన్వగచ్చన్ పరాధిప అధరాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు. జనక మహారాజు గారు చాలా ముద్దుతో, ప్రేమతో, ఎంతో అభిమానంతో ఆ కూతుర్ని పెంచి పెద్ద చేసుకొని, పెద్ద కూతురు సీతాదేవికి వీర్యశుల్ఖీన ఎవరైతే శివధనుస్సును ఎక్కుపెడతారో వారికిచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ఎన్నో సంవత్సరాలు వేచి ఉండి అసలు ఇది జరుగుతుందా లేదా అని అనుమానపడి తన శివధనుస్సు ఎక్కుపెట్టేటువంటి ఘట్టాన్ని చూస్తానా చూడలేదా అనుకుని చిట్ట చివరికి ఇన్నేళ్లకి ఆ శివధనుర్భంగం జరిగి సీతని రాముడికి వివాహం జరిపించారు. మన ఇంట్లోనూ కూడా అంతేగా, అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఓహో కంగారు పడిపోతుంటాం. పెళ్ళి కుదిరి చక్కగా పెళ్ళి పూర్తయిన తర్వాత అప్పుడు బాధ వస్తుంది, అయ్యో వెళ్ళిపోతుంది అమ్మాయి. అబ్బాయి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాడే వాడికి బాధ్యతలు వచ్చాయే అని తండ్రికి ఎక్కడో కించిత్ కొద్దిగా బాధ లోపల ఉంటుంది. మరి జనకుడు ఎంత ప్రేమతో సాకాడో ఊర్మిళాదేవిని, సీతాదేవిని. ఆ సీతమ్మ వారికి పెళ్లి చేయడంలో ఎంతో గొప్పదైనటువంటి పరీక్ష పెట్టాడు. ఈ శివధనుస్సును ఎక్కిపెట్టిన వాడికి వివాహం చేస్తానని చెప్పని ఎందరందరో రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, దాన్ని ఛేదించలేకపోయారు ఆయన పెట్టుకున్నదాన్ని. అసలు సీతకి ఇప్పుడు పెళ్ళి అవుతుందా అవ్వదా, ఎవడైనా దొరుకుతాడా లేదా, ఆమె అయోనిజ, మామూలు స్త్రీ కాదు. ఇటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలంటే మళ్ళీ అంతటి వాడు కావాలి, వస్తే శివుడు రావాలి, అదే విష్ణువు రావాలి. కనుక అటువంటి సందర్భం దొరుకుతుందా లేదా, అలాంటి వాడు వస్తాడా లేదా అని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసి ఉన్నాడు ఆయన. నమ్మకం అయితే చాలా దృఢంగా ఉంది, వచ్చి తీరాలి. ఎందుకని అలాంటి సందర్భం ఉంది కనుకే ఈమె నాకు దొరికింది. శుభలక్షణ లక్షితరాలే లక్ష్మీకళలతో అలరారుతూ శుభరేఖలు హస్తములందు పాదములు పెట్టుకుని లక్ష్మీకళతో నా ఇంటికి వచ్చింది. ఇలా వచ్చిన పిల్లకి అటువంటి వాడు భర్తగా రాకుండా ఎక్కడుంటాడు, ఉన్నాడు వాడు భూమి మీద ఎక్కడో, కనుక వాడు రావాలి అని ఆ దృఢ నిశ్చయంతో అంతకాలం వేచి చూసి చిట్ట చివరి చక్కగా వివాహకృతం పూర్తి అయిన తర్వాత దశరథ మహారాజు గారు ఎప్పుడైతే అయ్యామేమో మరి బయలుదేరతామని చెప్పగానే ఆయన కాస్త మనసులో కాస్త చిన్న బెంగ లాంటిది ఉన్నా వారికి చక్కగా పంపించాలిగా, అమ్మాయిని పంపకపోతే ఎలాగ మరి అత్తవారింటికి. కాబట్టి తప్పకుండా గచ్చం తంతు రాజానాం అన్వగచ్చన్నరాధిప, మహారాజా తప్పకుండా అధరాజా విదేహానం తదో కన్యాధనం బహు, తప్పక బయలుదేరదు. కానీ సరే మా అమ్మాయిని పంపిస్తూ కన్యాధనము, కన్యాదానం కాదని కన్యాధనం. ఏమిటి కన్యాధనము? మనమైనా సరే మన అమ్మాయో అబ్బాయో ఎక్కడో దూరంగా ఎక్కడో చదువుకోవాల్సి వస్తుందంటే కాస్త డబ్బు ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి నాయన జాగ్రత్తగా కట్టుకో, శుభ్రంగా డబ్బులు వాడుకో, ఇబ్బంది పడకో అని చెప్పి ఇస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అమ్మాయికి ఇప్పుడు కట్నాలు అంటున్నాంగా, వరకట్నం టీవీ నేలలో వేస్తారు. వరకట్నం తీసుకున్నవాడి గాడిద మంచి మంచి పెట్టి వేస్తూ ఉంటారు. ఇది వరకట్నమా కన్యాధనమా శ్రీమద్ రామాయణంలో చెబుతున్నారు. కన్యని పంపుతూ కన్యాదాన సమయంలో శాలంకృత కన్యాదానం చేస్తారు. అంటే ఏమిటి? మన లోకంలో ఏ దానం చేసినా ఆ దానానికి ధనం దక్షిణ లేకుండా దానం చేయకూడదు. మనం విశ్వామిత్రుల గురించి మాట్లాడుకున్నాక ఎంతకాలం. ఆయన హరిశ్చంద్ర దగ్గరికి వెళ్ళి పెద్ద పీజీ పెట్టాడు. ఆ ఘట్టాలు చెప్పుకున్నాం హరిశ్చంద్ర విషయంలో. రాజ్యమంతా ఇచ్చినా రాజ్యమంతా ఇచ్చావయ్యా మరి దక్షిణ ఏదని చెప్పి అడిగాడు. రాజ్యం ఇచ్చేసిన దక్షిణ ఏమిటి? రాజ్యంలో ధనాగారాలు, ధాన్యాగారాలు, మణులు, మాణిక్యాలు, రథాలు అన్నీ ఆయనవే, విశ్వామిత్రుల వారివే. రాజ్యం ఇచ్చేసిన చేతులు నీళ్లు పోసావయ్యా మరి డబ్బులు ఇవ్వన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? రాజ్యంలో ఇప్పుడు ధన పడగదులకు వెళ్ళి బీరువాతలకు తీసి లాకర్లో 10 రూపాయల కట్టలు లేదా 100 రూపాయల కట్టలు పట్టుకు చెప్దామంటే అది డబ్బు ఆయింది కాదు. ఎందుకంటే ఆస్థానం అంతా ఇంక విశ్వామిత్రుల వారిదే. ఎక్కడి నుంచి తేవాలి? అందుకు కాటికాపురం అయ్యాడు. రాజ్యం విడిచి బయటికి పోవాలి, మళ్ళీ సంపాదించి పట్టరావాలి. అలా ఇస్తే ధనం తప్ప రాజ్యం అంతా ఇచ్చేసానని చెప్పి మళ్ళీ ధనం తేరా అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి లాకర్ల తాళం తీసి కట్టట్టుకొస్తావా? ఇలాంటి దానాలు చేసేవారు కాదండి పూర్వం. కనుక ఆ కన్యాదాన సందర్భంలో శాలంకృత కన్యాదానం చేస్తున్నానని చెప్పి చెబుతూ పుచ్చుకునేటువంటి వాడికి అంటే వరుడికి మనం చాలాసార్లు కళ్యాణాల్లో చెప్పుకున్నాం. గోదానం చేయమన్నారు,
భూదానం చేయమన్నారు, హిరణ్యదానం చేయమన్నారు. వరుడు చాలా బుద్ధిమంతుడు, గొప్పవాడు, గుణవంతుడు, ఆర్థికంగా వెనకబడి ఉన్నాడు. పోలేవయ్యా, మా అమ్మాయితో పాటు ఇంకో ఆవుని ఇస్తున్నాను, ఈ స్థలాన్ని ఇస్తున్నాను, ఈ పొలాన్ని ఇస్తున్నాను, దీంతో బ్రతుకు మీ దగ్గర లేకపోతే అని ప్రేమతో ఇచ్చేదండి, అడిగి లాక్కునేది కాదు. మాయదారస్ అంతా నాకు ఇంత కావాలి, ఎంత ఉంటూనే పెళ్లి చేసుకుని ఎంత ప్యాకేజీ. ఈరోజు చాలామంది జాతకాలు పట్టుకొచ్చి మా దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు, 10 కోట్లు ఆస్తుందంటే మా అబ్బాయికి అప్పుడు పిల్లలు ఇస్తారట. అడగడానికి నువ్వెవడవయ్యా? అడిగే హక్కు ఎవరికీ లేదండి. వారు ఇస్తే పుచ్చుకోవాలి, లేకపోతే నోరు మూసుకొచ్చేయాలి. కనుక దీనికి వరకట్నము కాదు, కన్యాధనము. కన్యని పంపిస్తూ ప్రేమతో వరుడికి తన కూతురికి. వెళ్ళిన తర్వాత కొత్త కదండి, కొత్త ఇంట్లో ఉంటుందో పాపం, ఏదో అవసరం వస్తుంది. ఎంత భర్త అయినా ఇప్పుడంటే ముందు మన ఫోన్లు, వాట్సాప్లు, మెసేజ్లు వచ్చిన తర్వాత, పెళ్లి కుదిరిన తర్వాత మనం మాట్లాడేసుకుని ఫ్రీ అయిపోతున్నాయి. మరి పూర్వం పెళ్ళిళ్ళు అలా కాదుగా. సీతాకళ్యాణం అలా జరిగిందా? చూసిందా అమ్మవారు రామచంద్రమూర్తి వారిని? రాముడు అమ్మవారిని చూసాడా? ఏమీ లేదు. ఏదో మొహమాటంతో భర్తను అడగలేకపోవచ్చు, ఏమైనా డబ్బులు కావాల్సి వస్తే, ఒకవేళ భయం చేతో, సిగ్గు చేతో, బిడియం చేతో, అప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ధనాన్ని కాస్త ఉపయోగించుని అవసరాలు తీర్చుకోమ్మా, ఎంతవరకు కొంతకాలం, మళ్ళీ నువ్వు ఉన్నంత వరకు నీ డబ్బులు ఇస్తూ కూర్చోడు ఇక్కడ. కనుక దీని పేరు వరకట్నం కాదండి, కన్యాధనము. ఇది ఎవడో అడిగి పుచ్చుకునేది కాదు. ఆ విషయాన్ని చెబుతున్నారు. ఆయన చెప్పారు, అధరాజా విదేహానం దదౌ కన్యాధనం బహు. విశేషంగా కన్యాధనం ఇచ్చేట సీతమ్మవారిని పంపుతుంది. గవాం శతసహస్రాణి బహూన మిథిలేశ్వర కంబళానాం చ ముఖ్యానాం క్షౌముకోచ్యంబారణి చ అశ్వస్వరద సాదాతాం దివ్యరూపం స్వలంకృతం దదౌ కన్యాపితాదాసాం దాసాదాసీమనుత్తమం. ఏవిచ్చేటయ్యా అంటే గవాం శతసహస్రాణి, 1000 కోట్ల గోవులు ఇచ్చేట కూడా. ఎంతమంది ఉంటుందో చూడండి. బహునా మిథిలేశ్వర. అలాగే గుర్రాలు, మంచి మేలి జాతి గుర్రాలు, రథాలకి పూంచబడి దివ్యమైన రథాలను పంపించేట. దదౌ కన్యాపితాతాసాం దాసదాసీమనుత్తమం హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ దదౌ పరమ సంహృష్ట కన్యాదానవతముత్తమం. ఉత్తమమైన కన్యాదం. ఇది వరకట్నం కాదు, చాలా ఉత్తమమైన వాటిని కన్యాధనంగా ఇచ్చి పంపించేట. మేలుజాతి గుర్రాలు, వాటికి అందంగా తీర్చిదిద్దబడ్డ సువర్ణమైన రథాలు. హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ. కొన్ని రథాల్లో అవి కిక్కిరిసి పెట్టేంతగా బంగారు వస్తువు, చక్కనైనటువంటి రాళ్లతో పదబడిన హారాలు. పరమసంహృష్టో కన్యాదానమితముత్తమం. ఉత్తమంగా ఆ కన్యల్ని పంపిస్తూ ఒకరా 4 వెళుతున్నారు అక్కడి నుంచి, మిథిలానగరం నుంచి. ఒక సీతమ్మ వరకొత్తే కాదుగా. అటువంటి వారికి అంత విశేషమైనటువంటి గోవుల్ని, ఆ విశేషమైన రథాలు, చక్కటి ముళ్ళు, మాణిక్యాలు, ఆభరణాలు, వస్త్రాలు ఎన్నో పంపించేట. కన్యాధనంగా ఇస్తూ దశరథుడికి చెప్పేటయ్యా, ఇంకో మా అమ్మాయిల్ని మీ ఇంటికి పంపిస్తూ ఏదో మాకు తోచినంతగా, మనం గతవారం చెప్పుకున్న దానం చేసినప్పుడు కేజీ బంగారం దానం చేశానండి చేయక, కేజీ ఇచ్చానండి, కాసు 1,00,000 అయింది. ఇప్పుడు ఎవరికి కేజీ ఇవ్వగలుగుతుంది? 10 కేజీలు ఇవ్వాలి మీకు బంగారం. కేజీ ఇవ్వగలుగుతాను, సిగ్గుపుడితే ఇవ్వాలి. ఎంత ఇస్తున్నానండి? పూజ చేశారు విజయ్ గారు 11 రూపాయలు ఇచ్చారండి. 11 రూపాయలకి ఏమవుతుంది 2025లో నీకు? 2005లోనే ఇవి రాలేదు. ఇంకా గొప్ప దానాలు చేస్తుంటారు. ఏమిటి? ఒకరు దానం ఇస్తే 10 మంది చేతులు వేస్తుంటారు. ఎవడ పుణ్యం వాడిదేనండోయ్. స్వయం పాక దానాలు ఎలా ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి బాగా. రేపు పౌర్ణమికి దానం ఇచ్చినా, సోమవారం స్వయం పాక దానాలు చేసినా ప్లేట్లు పెట్టి ఇవ్వకండి. ప్లేట్ ఇస్తే ప్లేటు కూడా అయిందే, ఆయన చేతిలో పెట్టేకి మళ్ళీ వెనక్కి ఇవ్వండి. ప్లేట్ ఇచ్చేయండి గురువుగారు. ఇవ్వకూడదండి గురువుగారు. నువ్వు దేంతో ఇచ్చేవో అదంతా అయిందే. అటువంటి దానాలు చేయకూడదు. కనుక దశరథుడికి జనక మహారాజు చెబుతున్నారట, మహారాజా 1000 కోట్ల గోవులు ఇచ్చాను, బంగారు రథాలు ఇచ్చానండి. ఏదో జనకుడు ఏదో పెద్ద ఉపకారం చేసేసరికి నాకు తోచింది అదే ఇవ్వగలుగుతున్నాను మీకు. కాబట్టి దత్వా బహుధనం రాజా సమనుజ్ఞాశ్చ పార్థివం ప్రవేశే స్వనలీయం విధనాం విదలేశ్వర. చక్కగా మీరు ఈ రథాలు, ఈ దాసదాసి జనాలు, ఈ విశేషమైన గోసంపద ఇవన్నీ తీసుకుని చక్కగా క్షేమంగా, సుఖంగా, హాయిగా వెళ్ళిరండి అని జనక మహారాజు గారు దశరథ మహారాజు గారికి ఎవరికి అప్పగించాలి?
పిల్లలు ఇస్తున్నప్పుడు. ఈరోజు నిశ్చితార్థాలు చేస్తుంటారు. ఎవరికి నిశ్చితార్థం, ఎవరు చేసుకోవాలి నిశ్చితార్థం? పెళ్లి కొడుకు పెళ్లి కూతురునా? వాళ్ళకి నిశ్చితార్థాలు ఏం లేవు. నిశ్చితార్థం చేసుకునేవారు పెద్దలే. ఆ పక్క తల్లిదండ్రులు ఈ పక్క తల్లిదండ్రులు నిశ్చితార్థం చేసుకోవాలి. అప్పుడు అమ్మాయిని అబ్బాయిని కొంచెం దండలు మార్పించడం, ఉంగరాలు, ఇలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు అన్నమాట. కాబట్టి ఎవరికి అప్పగించాలి? జనక మహారాజు గారు దశరథ మహారాజు గారిని పిలిచి ఆయనకి అవన్నీ అప్పచెప్పారటండి చక్కగా. దశరథుడికి అర్థమైంది పాపం, కూతురికి పెళ్లి చేసి పంపిస్తుంటే జనకుడి మనసులో ఎంత బాధ ఉంటుందో, దాన్ని ఏ విధంగా అధిగమించాలో అవన్నీ దశరథుడు కూడా అర్థం చేసుకుని జనక మహారాజు గారికి, అయ్యా మీరేం బెంగపెట్టుకోవద్దు, చక్కగా మిథిలా నగరంలో మీ యొక్క ఆస్థానంలో మీ పిల్లలు ఎంత సంతోషంతో, ఎంత ఆనందంగా, ఎంత ఫ్రీగా హాయిగా ఉన్నారో దశరథుడి దగ్గర కూడా అంత హాయిగా ఉంటారయ్యా అని చక్కగా జనకుడికి దశరథ మహారాజు ధైర్యం చెప్పి ఆ నూతన వధూవరులను తీసుకుని దశరథ మహారాజు గారు చక్కని ఒక రథాన దోహరణ చేశారు. కులగురు వశిష్ఠులు, జాబాలి, గౌతమ, కశ్యప, మృకండ, మార్కండేయాది మహనీయులు వీరంతా ఒక రథాల్లో కూర్చున్నారు. ఆయన చతురంగ బలాలతో వచ్చాడు పెళ్లికి. వచ్చిన వాళ్ళందరూ మగవారే, ఆడవారు లేరు. వారందరినీ తీసుకుని ఈ 4 జంటలకు 4 రథాలు వేరేగా ఏర్పాటు చేసి అన్ని విశేషమైనటువంటి సంపదల చేత, గోసంపద చేత చక్కగా ఈ రథాలన్నీ కదిలి ముందుకు సాగుతున్నాయట. బయలుదేరారు. గచ్చం తం తం నరవ్యాఘ్రం సర్షసంఘం సరాఘవం ఘోరాస్మ పక్షిణో వాచో విహారం తతస్తః భౌమోచ్చైవ మృగా సర్వే గచ్చం తస్మం ప్రదక్షిణం తాం దృష్ట్వా రాజసార్థూలో వశిష్టం పర్యపృచ్ఛత. రథాలు సాగుతున్నాయి. చక్కటి నూతన వధూవరుల చేత, చక్కటి మంగళవాద్య ధ్వనుల చేత సర్వాలంకృతలే ఉన్నటువంటి సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవీ శృతకీర్తులతో భరత శత్రుఘ్నులు సర్వశోభాయమానంగా ఉన్నారటండి 4 జంటలు కూడా. అంత సుందరమైన జంటలను తీసుకుని దశరథుడు ఉప్పొంగిపోతూ ముందు రథం వెళుతున్నా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఆయన మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆయన సంకల్పం అదే, రాముడికి పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకున్నాడే పాపం. ఆ సమయంలో విశ్వామిత్రులు వచ్చి తీసుకొచ్చేసాడు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఘట్టం పూర్తయిపోయింది. దశరథుడు చక్కగా కోడళ్ళను తీసుకుని అయోధ్యకు బయలుదేరి వెళుతున్నారు. ఆ రథాన్ని తీసుకువెళుతూనే వెనక్కి తిరిగి చూసుకుంటూ తన కుమారుల్ని, వారి వెంట ఆ చెయ్యి పట్టుకొస్తున్నటువంటి ఆ కన్యామణుల్ని చాలా అద్భుతంగా తోసింది ఆయనకి. రథాలు సాగుతున్నాయి. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుకోని ఒక చిన్న అపశకునం ఓడు తోసింది దశరథ మహారాజు గారికి. గత్యం తప్తం నరవ్యాఘ్రం సర్షసంఘం సరాఘతం ఘోరాహ పక్షిణోవాచో వ్యాహరంతి తతస్తతః. కొంచెం భయం వేసింది దశరథుడికి. రథాలు కొంత దూరం బయలుదేరి వెళ్ళిన తర్వాత మనం ముందు చెప్పుకున్న విశ్వామిత్రుల వెంట రామలక్ష్మణుడు వెళుతున్నప్పుడు చక్కటి చల్లని గాలి చాలా తేలికగా వాళ్ళ వైపు వీచింది. మనం ఎక్కడన్నా ప్రయాణం అవుతున్నప్పుడు చక్కటి గాలి, సున్నితంగా మంచి గాలి రావాలి. అదొస్తే శుభం. ఇందాక వచ్చాడు పెద్ద గాలి వచ్చినా కూడా అశుభం. కనుక బీభత్సంగా చేసే గాలి రాకూడదు. చల్లని గాలి చాలా ప్రశాంతంగా మనం ఇంచి ప్రయాణం చేస్తే శుభం జరుగుతుంది. విశ్వామిత్రుల వెంట రామలక్ష్మణుడు బయలుదేరుతున్నప్పుడు విశ్వామిత్రుల మీదుగా రామలక్ష్మణుల మీదకి ఆ చల్లటి చిన్న గాలి వీచింది. అంటే శుభం చేకూర్చింది, కళ్యాణం అయింది. మార్గ మధ్యలో తీర్థాలు సేవించుకుంటూ వెళ్ళారు. ఎన్నెన్నో కథలు ఆయన చెబుతూ ఉంటే వింటూ ఉండాలి. బాగుంది. రథాలు బయలుదేరి వెళ్తుంటే అనుకోకుండా ఒకసారి కొద్ది సుడిగాలి అంటే ఒక గాలి కొంత దూరం వెళ్ళేసరికి వచ్చిందట. పక్షులు చాలా భయానకంగా అరుస్తున్నాయట. అలాగే మృగాలు కొన్ని ఆ రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాయట. గుళ్ళో ప్రదక్షిణ చేస్తుంటాం మనందరం కూడా. ప్రదక్షిణ అంటే ఏ వైపుని చేయాలి? మనం కుడివైపుగా తిరిగితే ప్రదక్షిణ అవుతుంది, ఎడం వైపుగా తిరిగితే అప్రదక్షిణ అవుతుంది కదా. మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా శకునం నమ్ముంటూ ఉంటారు మనలో చాలామందికి అది అలవాటు. బయలుదేరి వెళ్ళినప్పుడు వెళ్ళేవాళ్ళు ఏ పక్కన నుంచి వెళ్ళాలి? వాడు ఈ పక్కన ఈ పక్కరా, కుడివైపుకురా అంటాడు. ఎందుకని అంటే ఆ పక్కనితే అశుభం జరుగుతుంది, ఈ కుడివైపు వెళితే శుభం జరుగుతుందని ఏదో నమ్మకం. శకునం కూడా ఎవరు రావాలి? భార్య రావాలా? సౌందర్యాలు చెప్పుకున్నాం మనం. భార్య శకునం రాకూడదండి.
బయటికి వెళ్ళేటప్పుడు ఏ భార్య ఏ భర్తకి ఎదురు రాకూడదు. ఇప్పుడు రాకూడదంటే కొడతారా కాబట్టి బ్రష్ నోట్లో పెట్టుకుని పొల తోముకుంటూ వచ్చినా వీడి యాక్సిడెంట్ అయిపోయి ఇంటికి వచ్చి ప్రయాణం బాగా జరిగిందే బాబు అనాలి. లేకపోతే కూజాలు చెంబులు అయిపోతాయి ఇంట్లో మనకి. కనుక భార్య నోట్లో బ్రష్ పెట్టుకుని నైట్ వేసిన చక్కన వచ్చినా పర్వాలేదు, కానీ మన గురువుగారు ఎదురొచ్చారనుకోండి కాసేపు ఆగి మంచినీళ్ళు తాగి అబ్బా ఎంత కావలసి అంత చేసి మరీ వెళుతూ ఉంటాం కదా. దీనికి భాగవతంలో చాలా చెప్పారు. సరే, మన సంగతి అది కాబట్టి మృగాలు ప్రదక్షిణంగా వెళ్ళే రథాలకి, దశరథ మహారాజు యొక్క రథాలకి పక్షులు వికృతంగా అరుస్తున్నాయి. గాలి కాస్త ఎక్కువగా దుమారం లేపుతూ లేచింది. సరే, దశరథ మహారాజు భయం పట్టుకుంది. చక్కటి పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఎంతో వైభవపేతంగా గురువులు ఆశీర్వాదం చేశారు, వివాహకృతో పూర్తయింది. కొత్త దంపతులు తీసుకువెళుతూ ఉంటే ఏమిటి అపశకునాలు? అసౌమ్యం పక్షిణో ఘోర మృగాచ్ఛాపి ప్రదక్షిణా కిమదం హృదయత్కోత్కంపి మనోమ విషేదతి. ఎక్కడో దశరథుడికి మనస్సులో కాస్త భయం కూడా పట్టుకుంది. ఏం జరగబోతోంది? వెంటనే ఎవరిని అడగాలి? ఫోన్ చేసి గురువుగారిని కదా అడగాలి. పక్క రథంలోనే ఉన్నారు. రాజ్ఞో దశరథసైతాం శ్రుత్వా వాక్యం మహాన్ ఋషి వాచ మధురాం వాణి శ్రూయతాం అస్య యత్ఫలం. వశిష్ఠుల వారు ఇంకా తిరిగారట. గురువుగారు, ఏమిటి ఈ పక్షులు ఇంత వికృతంగా అరుస్తున్నాయి, మృగాలు ప్రదక్షిణంగా వెళ్ళాయి. మనం కూడా కళ వస్తే ఫోన్ చేస్తుంటాం గురువుగారికి. కళ్ళలో పెద్ద పులు ఇచ్చిందని బాబు ఏం చేయమంటారు విజయ్ గారు? నేనేం చేయను, నీ కళ్ళలో పెద్ద పులు వస్తేను నువ్వు పరిగెట్టాలి. కనుక ఏమిటి? దశరథుడు అడిగాడు. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముచ్యతం మృగా ప్రసమయంత్యేతే సంతాప త్యజితాయం. వశిష్ఠుల వారు చెప్పారట, ఏం భయపడగయా దశరథ, ఏదో ఒక అశుభం వచ్చి తొలగిపోబోతోంది. పక్షులు ఇటువంటి భయానకంగా అరవడం ఏదో అశుభాన్ని సూచిస్తోందయ్యా. అయితే మృగాలన్నీ మన రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాయి, ఇది శుభమే. కాబట్టి ఏదో చిన్న ఆపద వచ్చి తొలగిపోతుంది. ఏం బెంగపెట్టుకోకు, భయపడకు. తేషాం సంపదాం తత్ర వాయు ప్రాదుర్భవ కంపయాన్ పృథివీం సర్వాం పాతయం చ ధ్రుమాన్ శుభాన్ అని వశిష్ఠుల వారు చెబుతున్నారు. చెబుతూ ఉండగానే రథాలు సాగుతున్నాయి. వేగంగా వెళుతున్న రథాలను ఆపేస్తూ పెద్ద గాలి దుమారం లేస్తూ మహోగ్ర శిఖల కైలాసం నుంచి వచ్చిన పరమేశ్వరుడుగా అగ్నిశిఖల వచ్చి నుంచున్నట్టండి. ఎవడు? పరశురాముల వారు. తేషాం సంవదాం తత్ర వాయు ప్రాదుర్భవ కంపయన్ పృథివీం సర్వాం సాతయం చ ధ్రుమాన్ శుభాన్ తామసా సమృతా సూర్య సర్వాన పరమబుద్ధిస భస్మానాచ్యుతం సర్వం సమ్మూఢమవి తద్బలం. ఎంత దుమారం వచ్చిందయ్యా అంటే విశ్వామిత్రుల వారు వస్తున్నప్పుడు పట్ట పగలు ఆ దుమ్ము లేచి సూర్యరశ్మినంతా ఆపేసింది. అంత గాలి దుమారం లేచింది ఆయన వస్తుంటే, అంత వేగంగా వచ్చేట ఆయన. వశిష్టాశ్చాన్యే రాజాన సుసుత్తమ సంజ్ఞా యువతస్రాన్ సర్వమాన్వి విశేషతాన్ తస్మిన్ సమసి ఘోరేతు భగ్నంచేన సా సముచాహ దర్శనం భూయసం కాసం జటామండల ధారణం. విశేషమైనటువంటి జటామండలం, పెద్ద పెద్ద ముళ్ళు వేసుకుని కొన్ని జడల కిందకి వేలాడిపోయి చాలా భయకరంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని భార్గవం జామదగ్నంత రాజారాజవర్ధనం కైలాసమయు దుర్దర్శం కాలాగ్నవ దుస్సహం. కైలాస పర్వతం మంచు పర్వతం, ఆ మంచు పర్వతం మీదే విశేషమైన బడభాగ్ని రగిలి అది అక్కడి నుంచి జారి ఒక్కసారి పర్వతం నుంచి పెద్ద అగ్నిగుండం జారి మీదకు వచ్చేసి అంత వేగంగా వస్తుందో అంత వేగంగా వచ్చిన అగ్నిశకలా వచ్చి నుంచున్న భార్గవరాముడు, భార్గవును చూశారట. జమదగ్ని పుత్రుడు పరశురాముల వారు వచ్చి నుంచున్నారు. జ్వలంతమవి తేజోభి దుర్నిరీక్షం పృథుక్తదే స్కాందే చాస్య పరశం ధనుర్విద్గుణోపమం ప్రగృహ్యాసనముఖ్యం చ త్రిపురగ్నం యథాశివం. ఎలా ఉన్నట్ట? ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఎంత క్రోధంతో భయాన్ని కొల్పిస్తూ ఉంటాడో అంత భయాన్ని కొల్పిస్తున్న వాళ్ళ ఒక చేతిలో గండ్రగొడ్ల పరసు పట్టుకున్నాడు, ఇంకొక చేతిలో దివ్యమైన వైష్ణవ ధనుస్సును పట్టుకుని, రెండు చేతుల్లో రెండు ఆయుధాలు పట్టుకుని ఒక పర్వతంలా అగ్నిశకలా వచ్చి నుంచుందట.
తం దృష్ట్వా భీమసంకాసం జ్వలతం విపపాయకం వశిష్ఠ ప్రముఖా విప్ర జపహోమపరాయణా సంగతా మునయః సర్వే సంజలత్పురోమిద. వశిష్ఠాది మహర్షులు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది మహర్షులు గణాలు ఉన్నాయిగా, వారంతా అనుకున్నారట, ఏమిటి అనుకోని అతిథిగా చెప్పకుండా ఇంత విశేషమైనటువంటి దుమారాన్ని లేవదీసుకుంటూ ఒక చేతిలో పరశువుని ఇంకొక చేతిలో చక్కని వైష్ణవ ధనస్సునే పట్టుకుని ఇంత వేగంగా వచ్చినటువంటి ఈ పరశురామును చూసి వశిష్ఠాది మహర్షులు వారిలో వారు అనుకున్నారట, ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చాడు, ఏ కారణం చేత వచ్చాడు ఈయన. కచ్చిత్ పృథివీమార్షం క్షత్రం నోత్సదయిష్యతి పూర్వం క్షత్రవదం కృత్వా గతమంజుర్గతజ్వర క్షత్రస్యోత్సాదనం భూయో నకల్వస చికీర్షితం. ఈ పరశురాముడు చేసిన పనేమిటి, ఎందుకు దశరథుడికి మిగిలిన ఋషులకి ఇంత భయం పట్టుకుందా అంటే దశరథ మహారాజు అయితే ముడిగిపోతున్నట్టే ఆయన చూసి. ఆయనకేమీ తోచడం లేదు, చాలా భయపడిపోయాడు, కంగారు పడ్డాడు. ఎందువల్లంత భయం పట్టుకుంది ఆయన చూడగానే అంటే, చాలా కాలం పూర్వం పరశురాముడు ఈ క్షత్రియ వంశాలన్నిటినీ 21 మార్లు దండెత్తి నాశనం చేసేసాడు. ఆయన క్షత్రియుడన్న పేరు లేకుండా చేసేసాడు భూమి మీద, అంత పనిచేసాడు. ఆ పరశురాముడిని చూస్తూ మరి దేనికోసం వచ్చాడు. ఏవ ముక్త్వార్మాదాయ భార్గవం భీమదర్శనం ఋషియో రామరామేతి వచో మధురమబ్రవీత్. వశిష్ఠాది మహర్షులు భయం లోపల ఉన్నప్పటికీ కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. దశరథుడైతే ఇక ఆయనకి మాట నోటి వెంట రావడం లేదు, అడుగు పడడం లేదు, చాలా భయపడ్డాడు, ఖేదం పొందాడు. ఇక దుఃఖం ఒకటే తర్వాత కళ్ళ వంట నీళ్లు రావాలి, అదొకటే ఆలస్యం దశరథ మహారాజు గారికి. వీరు కాస్త తేరుకొని గురువులు కనుక ధైర్యం చేసి అర్ఘ్యపార్ఘ్యాలు తీసుకుని ఆ వచ్చినటువంటి పరశురాముడి దగ్గరికి చక్కటి పూర్ణ కుంభాలతో నీళ్లు తీసుకుని చక్కటి పళ్ళాలు పట్టుకొని ఆ వచ్చినటువంటి పరశురాముడి ఎదురుగా వెళ్ళి ఆయన పాదాలు కడిగి మంచి తీర్థం ఇచ్చి ఆయన ప్రార్థన చేశారట. ప్రతిగృహ్యాతు తాం పూజాం ఋషిదత్తం ప్రతాపవాన్ రామం దశరథం రామో జామదగ్నోభ్యభాషత. ఓ పరశురామ, ఏమిటయా ఎంత వేగంగా వచ్చో, మళ్ళీ ఎవరు నీకు ఇంతటి ఆగ్రహాన్ని కలిగించిన వారెవరు, ఇంత వేగంగా ఇంత ఆగ్రహోదగ్ధుడివై ఒక చేతిలో పరశువుని ఇంకొక చేతిలోనేమో వైష్ణవ ధనుస్సుని పట్టుకొని ఇంత క్రోధంతో వచ్చేవంటే ఇప్పుడు నీకు క్రోధం కలిగించిన వారు ఎవరయ్యా, దేనికి కోపం అని అడిగేరటండి వశిష్ఠాది మహాములు. రామా దాశరథే రామం వీర్యం తే శ్రూయితేద్భుతం ధనుషో భేదనం చేవ నిఖిలేన మయాశ్రుతం. చెప్పేట పరశురాముడు గారు, ఎవడో దశరథ రాముడుగా శివధనుస్సుని భగ్నం చేశాడని విన్నాను. ఎక్కడో మహేంద్రగిరి మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్న నాకు మిథిలా నగరంలో జనకుడి దగ్గర ఉన్నటువంటి శివధనుస్సుని భగ్నం చేసినప్పుడు చెప్పుకున్నాం, పర్వతాలు చిన్నాభిన్నమయ్యే, భూమి కంపించింది, సముద్రాలు ఉప్పొంగే అని చెప్పాను. అది మహేంద్రగిరిని కూడా సాకిందయా, ఆ పర్వతం కూడా వణికింది మహేంద్రగిరి. అక్కడ కూర్చున్న నాకు ఈ దశరథరాముడు ఎవడో చేసిన పని నన్ను కలిచివేసింది కనుక వాడి సంగతి చూడడం కోసం వచ్చాను అన్నట్ట. ఈ మాట వినేసరికి దశరథుడి ప్రాణాల పైనే పోయాయి. ఎందుకని దశరథుడి దృష్టిలో శ్రీరామచంద్రమూర్తి వారు మామూలు మళ్ళాంటి మనిషే. ఆయన అలాగే పెరిగాడు, తండ్రి మాట జవదాటక, తల్లి మాట జవదాటక, గురువుల్ని అనుసరిస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ ఎప్పుడూ చక్కటి కథాకాలక్షేపాలతో మునిగి తేలుతూ ప్రజల్ని ప్రాంపూర్వంగా పలకరిస్తూ ఇవే చేశాడు ఆయన. కనుక అటువంటి రాముడి పేరు పరశురాముడు నోటి వెంట వినగానే దశరథుడికి చాలా భయం వేస్తుందండి. ఏం చేస్తాడో ఇప్పుడు నా పిల్లలవి. అరే, రాముడు శివధనుస్సుని భగ్నం చేయడం పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది. కొత్తగా పెళ్ళయింది, కాళ్ళపారాన్ని కూడా ఆరలేదు. అటువంటి వారిని ఇప్పుడు ఈ పరశురాముడు ఏం చేయబోతున్నాడో అని చాలా భయపడిపోయేటండి ఆయన, చాలా కంగారు పడ్డాడు. ఈ పరశురాముడి గురించి కొద్దిగా చిన్న విషయాలు మనం రామాయణ ఇతర విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎవడు ఈయన? జమదగ్ని పుత్రుడు. జమదగ్ని ఎవడు? కుశిక వంశంలో వచ్చినటువంటి వాడే.
విశ్వామిత్ర వారి వంశంలో వచ్చినటువంటి వాడు ఆయన. జమదగ్ని రేణుగులకి పుట్టిన సంతానం పరశురాముల వారు. ఒకప్పుడు రాముడే ఆయన పేరు. రాముడుగా ఉన్నటువంటి ఆయన బాల్యం నుంచి కూడా ఈ వేదాధ్యయనంలో చాలా విశేషమైన కృషి చేశాడు. ఈ పరశురాముడి విషయంలో మనకు కలిగే ఒక అద్భుతమైన ఘట్టాన్ని ముందుచుతాను. దైవానుగ్రహం వల్లే మనకి ఏదైనా సమకూరుతుంది. మనం కనుక వచ్చినటువంటి ఆ జ్ఞానము, సంపద, ఐశ్వర్యము, మన విద్వత్తు దాన్ని సవ్యంగా వాడుకోకపోతే మళ్ళీ ఆయన వెళ్ళే వెళ్ళిపోతుంది. రెండూ చేయగలండి ఆయన. పరశురాముడు వృత్తాంతంలో ఘట్టాలు మరి కనిపిస్తాయి. జమదగ్ని రేణుగులు 4 పుత్రులు. 5వ వాడు రాముడు, చాలా చిన్నవాడు. ఈ జమదగ్ని మహర్షికి మనం ముందు చెప్పుకున్న శివధనస్సును జనక మహారాజా గారి వంశంలో 6వ తరం దేవరాజులకు ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇక్కడ ఈ కుశిక వంశంలో, విశ్వామిత్రుల వారి వంశంలో ఈ జమదగ్ని మహర్షికి శ్రీ విష్ణు శాపాన్ని ఇచ్చేట. మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది శారంగ ధన్వా, విష్ణుమూర్తి ధనస్సు శారంగం, ఆ పేరుతో ఉంటుంది ఆ ధనస్సు. అటువంటి ధనస్సు, విష్ణు ధనస్సు, శివధనస్సు ఏ విధంగా అయితే దేవరాతుడికి న్యాసంగా ఇచ్చారో పూజించుకోమని, జమదగ్ని మహర్షి యొక్క భక్తికి తపస్సుకి ఏమిచ్చి శ్రీ మహావిష్ణువు ఆ విష్ణు శాపాన్ని ఇచ్చేటండి, నువ్వు కూడా పూజించుకోవయ్యా అని చెప్పని. ఎంతో పరాక్రమవంతులు కానీ దాన్ని ఎక్కువ పెట్టలేరు శివధనస్సులాగే. అటువంటి ధనస్సు వారి దగ్గర ఉంది. జమదగ్ని చాలా గొప్ప తపస్సంపన్నుడు. ఆశ్రమం కట్టుకుని అరణ్యాల్లో జీవిస్తాడు. మీరు కార్తవీర్యార్జునుడి పేరు వినుంటారు. కృతవీర్యుడి యొక్క పుత్రుడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు పుట్టుక కారణం ఎవరో తెలుసా అండి? శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. కృతవీర్యుడికి సంతానం లేదు చాలా కాలం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కలగలేదు. ఎవరో మహానుభావులు చెప్పారు దత్తాత్రేయ ఉపాసన చేయమని చెప్పాను. ముందు పుడుతున్నప్పుడు కార్తవీర్యార్జునుడు అంగవైకల్యంతో పుట్టాడు. దత్తాత్రేయ ఉపాసనతో మామూలు వాడయ్యాడు. ఎంతటి వాడయ్యాడు కార్తవీర్యార్జునుడయ్యా అంటే, ఘోర తపస్సు శివుడు గురించి చేసి 1000 చేతులు పొందేటండి. కార్తవీర్యార్జునుడు ఒకేసారి 500 ధనస్సులు పట్టుకుని 500 శాపాలు గురిపెట్టి వదలగలట. అంత శక్తి సంపన్నుడు. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు చక్కగా వేట నిమిత్తం అరణ్యానికి వెళ్ళి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చేటండి, రేణుకా జమదగ్ని ఆశ్రమానికి. అప్పుడు ఇంకా ఈ రాముడు చాలా చిన్నవాడు. వచ్చిన తర్వాత జమదగ్ని మహర్షి ముందు మనం చెప్పుకున్నట్లుగానే వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి మధ్య ఎటువంటి గొడవ జరిగిందో అదే గొడవ ఇక్కడ జరిగింది. జమదగ్ని మహర్షి కూడా ఒక కామధేను ఉంది. వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడు గొప్పవాడు, పరాక్రమవంతుడు కాబట్టి జమదగ్ని మహర్షి ఆ మహారాజుకి ఆ సైన్యానికి ఆతిథ్యం ఇస్తా అన్నాడు. జమదగ్ని మహర్షి కూడా అయ్యా ఇది ఆశ్రమాలు కట్టుకుని అరణ్యాల్లో జీవించేటువంటి ఆయన దగ్గర ఇన్ని వేల మందికి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చేది శక్తి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మహర్షి మీరేం పెట్టక్కర్లేదు, మీరు పెట్టినట్టే భావిస్తామే వెళ్ళిపోతాం అన్నాడు. అయ్యో ఆశ్రమం దాకా వచ్చి ఒక రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు అలా ఊరికే వెళ్ళడమా? లేదయా కూర్చోని మీకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు జమదగ్ని మహర్షి. సరే అంత గొప్పగా అని చెప్తున్నాడు కాబట్టి సరే ఇంకా కాదనలేక సరే అన్నాడు. జమదగ్ని మహర్షి చెప్పారు, నదికి వెళ్ళి స్నానం చేసి రండయ్యా, మీరు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. వెళ్ళారు. వేల మంది సైన్యం. కార్తవీర్యార్జునుడు నదీ స్నానానికి వెళ్ళారు. వీరు తిరిగి వచ్చే లోపల జమదగ్ని మహర్షి కామధేనువు దగ్గరికి వెళ్ళి కోరేట. కార్తవీర్యార్జునుడు ససైన్యంతో వచ్చాడు. రాజుకి, రాజ పరివారానికి వారి స్థాయికి తగ్గకుండా ఉండేలాగా వారికి విశేషమైన భోగములతో కూడినటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వాలన్నాడు. వీరు స్నానం చేసి తిరిగి వచ్చేసరికటండి గొప్ప గొప్ప భవనాలు ఏర్పాటు చేసేసినట్టు కామధేనువు. ఇంకా వశిష్ఠుల వారి కామధేనువు వచ్చినటువంటి విశ్వామిత్రానికి సైన్యానికి భోజనం మాత్రమే పెట్టింది, అన్ని రకాలు వేసి షడ్రసోపేతంగా. జమదగ్ని మహర్షి కామధేనువు అయితే మొత్తం పెద్ద పెద్ద రాజభవనాలు కట్టేసిందట. వాడి రాజ్యంలో ఉంటే ఎన్ని భోగాలు ఉంటాయో, ఎంతమంది దాసీజనం ఉంటారో, ఎన్ని గుర్రాలు, రథాలు, మణులు, మాణిక్యాలు అవన్నీ వచ్చేసేటండి. వీరు స్నానం చేసి వచ్చి చూస్తే అయ్యో మనం వచ్చిన ఆశ్రమం ఇదేనా ఏంటి, భవనాలు ఏమిటి, ఈ భోగం ఏమిటి, మనం సరిగ్గానే దారి చెప్పగానే ఇంకో రాజ్యానికి పోయావా ఏమిటి, ఒకనోడు గిల్లు మరీ చూసుకున్నారు. అయ్యో లేదయ్యా మహారాజా, ఇందాక వచ్చిన దారి ఇదే, ఏ రోట్లలో వచ్చాం, ఇంకో గుర్తులు పెట్టుకుని వచ్చేసాం అన్నారు. చూస్తే మహర్షి యొక్క ఆశ్రమం అక్కడే ఉంది. ఆశ్రమంలాగే ఉందండి, అదేం మార్పు చెందలేదు. కానీ దాని చుట్టూ విశేషమైన భవనాలు ఏర్పాటైపోయాయి.
ఆశ్చర్యపోయాడు కార్తవీర్యార్జునుడు. ఏమిటి మనం స్నానం చేసి వచ్చేలోపు స్నానం ఓ సంవత్సర కాలం పాటు చేస్తారు ఏమిటి? స్నానం చేసిరారా అంటే ఒళ్ళు తరుపుకొని వస్తాడు తప్ప నదులు నీళ్ళని అయిపోయాక స్నానం చేస్తూ కూర్చుంటాడు ఎవడన్నారా? లేదుగా. మనం వచ్చే సమయానికి ఇన్ని భవంతులు ఎక్కడి నుంచి వచ్చాయి? సరే, ఏం మాట్లాడలేదు కార్తవీర్యార్జునుడు. అందరినీ కూర్చోబెట్టాడు. కామధేనువు శరీరం నుంచి కొన్ని వేల మంది దాసదాసి జనం వచ్చారట. రాజుకి రాజ పరివారానికి చాలా వైభవోపేతంగా ఈ భిక్ష ఆతిథ్యాన్ని ఇచ్చేశారు. అందరూ పుష్టిగా తిన్నారు. చాలా బాగుందనుకున్నారు. జమదగ్ని మహర్షి దగ్గరికి వచ్చి కార్తవీర్యార్జునుడు అడిగేట, ఏమిటి మహర్షి, ఏమిటి మీ తపశ్శక్తితో ఇదంతా చేశారా, లేదా మా కళ్ళకి ఏమైనా మాయ చేస్తున్నారా, అసలు ఏమిటి ఇదంతా అని చెప్పి అడిగాడు. ఉన్న మాట చెప్పాడు మహర్షులు అబద్ధం ఎందుకు చెబుతారు? లేదయ్యా, నా తపస్సు కారణం చేత దేవలోకంలో ఉండే కామధేను నా దగ్గరికి వచ్చింది. అది దేనికోసం? నిత్యం నేను చేసే అగ్నిహోత్రాలకి, సంధ్యావందనాది కార్యక్రమానికి కావాల్సిన సామాగ్రి ఇస్తుంది అది. ఈవేళ మా మహద్భాగ్యం, మా ప్రభువులు, మమ్మల్ని పరిపాలించే ప్రభువులు మీరు వచ్చారు, మీకు ఆతిథ్యం ఇవ్వకుండా పంపడం ఎలాగని చెప్పి దాన్ని అడిగితే ఇన్ని ఏర్పాట్లు చేసింది. మన రాంబాబు గారు చేసినట్లుగా ఇంత చేసింది ఇది. కనుక ఆశ్చర్యం వేసింది. ఓహో, ఎంత గొప్పదైనటువంటి ఈ గోరత్నం ప్రభువు దగ్గర ఉండాలి తప్ప తాపసుల దగ్గర ఏమిటి? ఈయన పేచి పెట్టాడు. ఆ కామధేను నమ్మని చెప్పి అడిగాడు. జమదగ్ని మహర్షి ఇవ్వలేను అన్నాడు. వాదన పెరిగింది. కామధేను బంధించి తీసుకువెళతా అన్నాడు కార్తవీర్యార్జునుడు. నీకు చేతనైతే చేసుకోమన్నాడు. కామధేనువు శరీరం నుంచి మళ్ళీ వనచర సైన్యకులు వచ్చి చక్కగా ఆ వచ్చిన సైన్యానంతా కూడా తుదముట్టించారు. ఆ తర్వాత కామధేవుని లాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే కామధేనువు మళ్ళీ తిరిగి తన లోకానికి, దేవలోకానికి వెళ్ళిపోయిందట. ఈ కోపాన్ని పెట్టుకున్నాడు కార్తవీర్యార్జునుడు. తన సైన్యం అంతా పోయింది, తను పరాభవం పాలయ్యాడు. ఇదంతా జమదగ్ని వల్ల వచ్చింది అని చెప్పి ఆ జమదగ్ని మహర్షిని చంపేసేటండి ఆశ్రమం కార్తవీర్యార్జునుడు. లోపల భార్య రేణుక పరిగెట్టుకుని వచ్చి కార్తవీర్యార్జునుడిని కాస్త దూషణంగా మాట్లాడితే 21 బాణాలు వేసి కొట్టేట రేణుకును కూడా. అంటే క్రోధం చూడండి. ఏదో డబ్బుందనో పదవుందనో విశ్వామిత్రులు అలా చేయలేదు. ఆయన తన యొక్క క్షాత్రాన్ని నిందించుకుంటూ క్షాత్రం కన్యా బ్రాహ్మణం గొప్పదని చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈయన నన్ను పరాభవం చేశాడని చెప్పి మహర్షిని భార్యని కూడా చంపేశాడు. రేణుక కొన ఊపిరితో ఉంది. జమదగ్ని శరీరం విడిచిపెట్టేశారు. పిల్లవాడు రాముడు దర్భల సేకరించ కోసం వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆశ్రమం అంతా విశేషమైన సైన్యంతో రక్తపాతమై సైనికులు పడిపోయి అల్లకల్లోలంగా ఉంది. ఓ పక్క తన తండ్రి గారు పడిపోయి మరణించున్నాడు. ఆ దేహాన్ని పట్టుకుని ఏడ్చాడు. తల్లి కొన ఊపిరితో ఉంది. వచ్చాడు తల్లి దగ్గరికి. 21 బాణాలు ఎగితే శరీరం ఎలా ఉంటుందండి? ఇక అందరూ స్త్రీకి అన్ని బాణాలతో కుట్టాడు. కొడుకు ఏడుస్తూ అడిగాడు, అమ్మ ఏంటి, ఏం జరిగింది? చెప్పింది తల్లి, నాయన కార్తవీర్యార్జునుడు వచ్చాడయ్యా, కామధేనువును కోరాడు, మీ తండ్రి కాదన్నాడు, ఆ కారణం చేత ఇలా పనిచేశాడయ్యా అని చెప్పి విషయాన్ని చెప్పి ఇంకో మాట కూడా చెప్పింది ఆవిడ. మీ తండ్రికి నాకు ఉత్తమగతులు కలగాలంటే శ్రీ దత్తాత్రేయ స్వామి బ్రహ్మగా వచ్చి మాకి 11 రోజులు జరిగేటువంటి ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించాలి, దాని గురించి ప్రయత్నించి ప్రాణం విడిచిపెట్టింది రేణుక. ఆ పిల్లవాడు దత్తాత్రేయ స్వామి గురించి వెతుక్కుంటూ వెళ్ళాడు. దత్తాత్రేయుడు మహానుభావుడు ఒక్కొక్క పట్టాన చెక్కడం చూస్తే వీడు పిచ్చోళ్ళ ఉన్నాడరా, తాగుమోతోళ్ళ ఉన్నాడరా, వీడు కుక్కలేసి తిరుగుతున్నాడు, మందు తాగుతాడు, కళ్ళు తాగుతాడు అనుకుంటూ ఉంటాం చూసి. అలాగే కనిపించేటండి రాముడికి. అయినా సరే తన తల్లి మాట, తండ్రి మాట నెరవేరాలి, వారికి ఉత్తమ గతులు కలగాలి అని చెప్పి పట్టుబట్టి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని, అయ్యా మా తల్లిగారి కోరిక, మీరు బ్రహ్మత్వం వహించి మా తల్లిదండ్రులకి ఉత్తర క్రియలు జరిపించాలి, ఈ 11 రోజుల కార్యక్రమాలు మీరు చేయించాలి సపండీకరణం వరకు అంటే శ్రీదత్తమూర్తి వచ్చి చేయించేటండి. 3 రోజుల కార్యక్రమం చేసిన 4వ రోజున నేను కొల్హాపురం వెళుతున్నాను అన్నట్టు భిక్షాటన కోసం దత్తాత్రేయ స్వామి వారు పిండాలు పెట్టించేసేయండి, వెళ్ళి బయలుదేరి వెళ్తున్నాడు. ఈ పిల్లవాడిగా రాముడు ఆయన కూర్చున్న ప్రాంతంలోకి ఒక పెద్ద పూలు వచ్చింది. గట్టిగా అరిచాడు, ఆయన భయపడ్డాడు. వాళ్ళ అమ్మని పిలిచాడు, రేణుకని, అమ్మా అమ్మ అని. 11 రోజులు మనం పెట్టే పిండాలతో ఆ యాతనా శరీరానికి అవయవాలు ఏర్పడుతూ ఉంటాయండి. వీరు పెట్టే పిండాలతో అవయవాలు ఏర్పడుతున్న రేణుకకి మొండెం దాకా అవయవాలు ఏర్పడి తల లేకుండా అయిపోయింది. పిలిచాడని చెప్పి వచ్చేసిన తల్లి పలకరించింది. వచ్చి తల లేదు ఆవిడికి. కంగారు పడ్డాడు. కనపడిందండి.
ఏమిటం ఎలా ఉన్నావంటే, నువ్వు పిండ ప్రదానం చేస్తున్నారు, పూర్తి కాకుండా పిలిచావు నన్ను. మరి తల లేకుండా పోయింది, రేణుకాదేవికి తల ఉండదు, మీరు ఎక్కడా చూస్తే. తల లేకుండా వచ్చానని చెప్పింది, కానీ మాట వినిపిస్తోంది ఆయనకి, రాముడికి. సరే, 11 రోజులు పూర్తయిపోయింది. తండ్రి గారు వెళ్ళిపోయారు పైలోకాలకి. తల్లి మాత్రం బిడ్డ చుట్టూ తిరుగుతోంది. రాముడికి చెప్పింది, నాయన నువ్వు తప్పకుండా ఈ క్షాత్రబలం ఉందని చెప్పి, నేను మహారాజనని చెప్పినంత ఘోరానికి ఒడిగట్టాడు. వాడి పొగరంతా అణిచేయాలండి. ఏం చేయాలని చెప్పి అడిగాడు. పరమేశ్వరుని తపస్సు చెయ్యి, ఒక మంత్రశక్తిని తీసుకో, బ్రాహ్మ్యంతోనే క్షత్రియత్వాన్ని అణిచివేయాలి అని చెప్పింది. ఘోర తపస్సు చేశారండి. ఎవరు? రాముడు. పరమేశ్వరు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలని చెప్పి అడిగాడు. ఉన్న విషయాన్ని చెప్పాడు. సరే, నీకున్న విఘ్నాలని పోవంటే గణపతిని ప్రార్థన చేయమన్నారు. గణపతిలో పురాణంలో చెబుతారు మళ్ళీ ఈ ఘట్ట. గణపతి ప్రార్థన చేశాడు. ఏం కావాలని చెప్పి అడిగాడు. అయ్యా, మా తల్లిని, మా తండ్రిని కార్తవీర్యార్జునుడు క్షాత్రబలంతో కొట్టాడు. నా తండ్రి ఏమనలేదు ఆయన్ని. వచ్చిన వాడికి భోజనం పెట్టిన వాడిని చంపేస్తాడా? ఎంత ఘాతుకం! లోకంలో ఎంత అజ్ఞాని మూర్ఖుడు కూడా చేయని పని కార్తవీర్యార్జునుడు చేశాడు. మా ఆశ్రమానికి ఆతిథ్యం కోసం వచ్చి మా తల్లిదండ్రులను చంపేశాడు. కనుక నేను మా తల్లిని స్త్రీ అని కూడా చూడకుండా 21 బాణాలు వేసి కొట్టాడు. ఈ భూమి మీద క్షత్రియులు లేకుండా చేసేస్తా. మా తల్లి 21 బాణాలతో కొట్టాడు. 21 సార్లు దండయాత్ర చేసి భూమి మీద క్షాత్రం లేకుండా చేసేస్తా అన్నాడు. మరి నీకేం కావాలన్నాడు. మీ చేతిలో ఉన్న పరస ఇచ్చేయమన్నాడు. విఘ్నేశ్వరుడి చేతిలో పరస ఉంటుంది పక్కన, ఇంకో మనకు పెట్టారు గొడ్డలు. ఆ పరసుకు తీసుకున్న తర్వాత పరశురాముడు అయ్యాడే. ఇక ఆ గొడ్డలు పెట్టుకుని 21 మార్లు దండయాత్రలు చేసి ఈ భూమి మీద క్షాత్రం అన్న పేరు లేకుండా తీసేసారండి పరశురాముడు. అంతటి వాడు. అందుకు భయం దశరథుడికి. ఇప్పుడు పెళ్లి సందర్భంలో వచ్చాడు ఈయన. ఏం చేస్తాడో మా పిల్లల్ని. దశరథ మహారాజు కూడా కంగారు పడి ఆయన మూర్చిపోయేట. పరశురాముడు రావడంతోనే వెనకాల రథాల్లో ఉన్న సైనికులు, దాసదాసి జనాలు అందరూ మూర్చిపోయారు. వశిష్ఠుడు, దశరథుడు, రాముడు వీరు మాత్రమే కాస్త స్పృహలో ఉన్నారు. కనుక చెబుతున్నాడు పరశురాముడు. ఆయన చూడగానే భయం అందుకు పట్టుంది దశరథుడికి. వారంతా అనుకున్నారు, ఇప్పుడు ఎవరిని అంతం చేయడం కోసం వచ్చాడు ఈయన. ఈ సందర్భంలో రామ దశరథే రామ వీర్యం తే శ్రూయితే అద్భుతం ధనుషో భేదనం చేవ నిఖిలేవ మయాశ్రుతం. ఓ దశరథ రామ, నేను నీ పరాక్రమం అద్భుతమని చెప్పి విన్నానయ్యా. సర్వలోకాలు ప్రతిధ్వనించేలా శివధనుర్భంగం చేసేవని కూడా విన్నాను. ఆ ధనుశంకార మహేంద్రగిరికి కూడా తాకింది. నేను ఈ భూమండలానంతా కౌశికుడి ధారపోసేశాను. కానీ ఇక ఉండేటువంటి అవకాశం లేక మహేంద్రగిరికి పోయి తపస్సు చేసుకున్నా. అక్కడ కూడా నీ ప్రతిభ కనబడింది. కాబట్టి తవదద్భుతం అచించ భేదనం ధనుషస్వయ తృచ్చత్వ హనుమన్ ప్రాప్తో ధనుర్గాహ్య పరం శుభం తదిరం ఘోర సంకాసం జామదగ్నం మహద్దను పూర్యస్వ శరణేవే స్వబలం దర్శయాస్వచ. నువ్వు శివధనస్సును భగ్నం చేసేవట. ఇదిగో నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది. నీకు చేతనైతే, నీకు చా ఉంటే శివధనుస్సులు కాదయా భగ్నం చేయడం, ఇంకో ఈ వైష్ణవ ధనుస్సును భగ్నం చేసి చూస్తాను. తదహం తే బలం దృష్ట్వా ధనుషోస్య ప్రపూరణే. నీ బలం ఏంటో చూస్తాను, నువ్వు ఎంత గొప్ప పరాక్రమంతో చూస్తాను. విషన్నవదనో దీన ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ క్షత్రురోషాత్ ప్రశాంతస్య బ్రాహ్మణచ్చ మహాయశః బలానామ పుత్రాణం అభయం దాతుమర్హసి. దశరథ మహారాజు గారు భయపడుతూనే వేడుకున్నాడు, మహాప్రభో మా అబ్బాయిని విడిచిపెట్టవయ్యా, వాళ్ళు విడిచి చిన్న పిల్లలయ్యా, 16 ఏళ్ళు నిండే అంతే. వివాహం చేసుకున్నారు, కొత్తగా పెళ్ళి అయింది వారికి. ఇంకా అత్తారింట్లో అడుగు పెట్టలేదు, కొత్త పెళ్లి కూతురు. ఎందుకయ్యా వారి మీద ఆగ్రహం నీకు? రాముడు చేసాడనుకో, తెలియక చేసాడనుకోవయ్యా పిల్లవాడు, అలాంటివాడు పగబడతావా? కాబట్టి రామ శాంతించు. భార్గవాణం కులే జాత స్వాధ్యాయ వ్రతశాలినం సహస్రాక్ష ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తమానసి. ఓ పరశురామ శాంతించవయ్యా అని చెప్పి పరిపరి విధాల కాళ్ళు పట్టుకుని ఏడ్చెట్టండి. సత్వం ధర్మపురో భూత్వా కాశ్యపాయ వసుంధరాం తత్వామనమాజ్ఞాయ మహేంద్ర కృతికేతన. ఈ భూమండలానంతా కూడా కౌశికుడి దారపోసి మహేంద్రగిరి తపస్సు చేసుకుంటున్న నాకు నీ కొడుకు చేసినటువంటి ఘనకార్యం విని నేను ఇక్కడ దాకా వచ్చాను. దశరథ విడిచేది లేదు, చూడాలి, నీ కుమారుడు పరాక్రమంతో చూడాలి. ఓ రామ, ఈ దివ్య ధనుస్సు అందుకో. నువ్వు అందుకొని దీన్ని ఎక్కువ పెడితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తా. నువ్వు పట్టుకో, అసలు ముందు దీన్ని పట్టుకుని చూడు అసలు.
దీన్ని పట్టుకుంటే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తానయ్యా అన్నాడు. విన్నాడండి రామచంద్రమూర్తి వారు. రాముడు ఇంతవరకు పెద్దగా ఏం మాట్లాడింది లేదు మన రామాయణంలో. అతిసృష్టం సురేరేకం త్రయంబకాయుత్సవే త్రిపురఘ్నం నరశ్రేష్ఠ భగ్నం కాకుస్తయత్పయ. త్రయంబకుడు త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు యొక్క ధనస్సుని నువ్వు భగ్నం చేసావు. ఇది వైష్ణవ ధనస్సు. ఈ ధనస్సు పట్టుకుని నువ్వు కనుక దీన్ని ఎక్కుపెడితే నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను. ఒకవేళ అలా నువ్వు చెయ్యలేకపోతే నాకు సరెండర్, నేను గొప్పవాడిని ఒప్పుకో. ఒకేసారి ఇద్దరు రాముడు ఉండకూడదు. ఉంటే పరశురాముడు ఉండాలి, లేకపోతే దశరథ రాముడు ఉండాలి. అభిప్రాయంత విజ్ఞాయ దేవతానాం పితామహ విరోధం జనయమాస తయోత్సవతావరహ. ఇలా ఎన్నో ప్రగల్భాలు పరశురాముడు చాలా గొప్పగా అద్భుతంగా పరిగెట్టాడు. రాముడు విన్నాడు పాపం చాలాసార్లు. విని అప్పుడు దశరథ మహారాజు కాస్త ఆయన కూడా మాట్లాడి ప్రాధేయపడి ఏడ్చి గోల పెట్టి భయపడి స్పృహ కోల్పోయిన తర్వాత వశిష్ఠ వంటి మంచి మహర్షులు గురువులు మెలకువగా ఉండగా మన రామచంద్రమూర్తి వారు శ్రుత్వా చ దామనగ్నస్య వాక్యం దశరథాస్తదా గౌరవాద్యం త్రక్కద పితూరామం అదాబ్రవీత్. ఓ పరశురామ, మీరంటే నాకు విశేషమైన గౌరవం ఉంది, మీకు నమస్కరిస్తాను. ఎందుకో తెలుసా? మీరు చేసిన తపస్సు సామాన్యమైన తపస్సు కాదు. అంత తపస్సు చేసి మీ తల్లిదండ్రులను చంపిన వారిని తుదముట్టించడం కోసం 21 మార్లు దండయాత్ర చేసి ఈ భూమి మీద క్షత్రియులు లేకుండా చేశారు. దానికి సభాష్, చాలా మంచి పని చేశారు. నాకు ఆదర్శం మీరు. తల్లిదండ్రులను దూషించిన వారిని, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని లోకం ఎప్పుడూ గౌరవించదు, మన్నించదు. కొడుకన్నవాడు అలాగే ఉండాలి. నాన్నగారిని తిరుగుతున్నావు నోరు పోసు కూర్చుని, అమ్మని తిరుగుతున్నావు నోరు పోసు కూర్చుని, వారికి ఖేదం కలుగుతున్నా పట్టించుకున్న సంతానం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. తల్లిదండ్రులు సంతోషం పట్టించిన కొడుకులు కూతుళ్ళు అక్కర్లేదు లోకానికి. కాబట్టి మీ యందు నాకు గౌరవం ఉంది. మీ తల్లిదండ్రుల విషయంలో కార్తవీర్యార్జునుడు చేసిన పనికి మీరు తీర్చుకున్నది చాలా అద్భుతమైన విషయం, చాలా సంతోషం. అందుకు మీకు మీ మీద నాకు చాలా గౌరవం. మీ గురించి విన్నాను నేను పెద్దలు చెప్పగా. అయితే ఒక్క విషయం, వీర్యహీనాయ నాసక్తం క్షత్రధర్మేణ భార్గవ. అసలు నా గురించి ఏం తెలిసి చెప్పి నా శక్తిని మీరు చిన్నది చేసి చూస్తున్నారు. దాన్ని నేను ఒప్పుకోను. ఇది కూడా అందరికీ ఉండాల్సిన లక్షణం అండి. మన యొక్క విద్యని, మనకున్నటువంటి అమోఘమైన వైభవం, శక్తి ఏదైతే ఉందో దాన్ని ఎవరన్నా కించపరుస్తుంటే చూస్తూ కూర్చోకూడదు, తిరగబడాలి అవసరమైతే. కనుక ఇంత శక్తి, నా వీరత్వం గురించి మీకేం తెలుసు? కాబట్టి వీర్యాహీనాసక్తం, నా యొక్క శక్తిని, నా యొక్క ఈ పరాక్రమాన్ని శంకించి దాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోనయా అని చెప్పని ఇత్యుక్త్వా రాఘవ క్రుద్ధో భార్గవస్య సరాసనం శరీరం చ పతిగ్రాహ్య హస్తాలంఘ పరాక్రమ. మీకేం కావాలి? వైష్ణవ ధనస్సుని తీసుకుని ఎక్కుపెట్టాలి, అంతేగా. దానికి ఇన్ని మాటలు ఎందుకు? అక్కర్లేదు. కనుక తప్పక మీ కోరిక తీరుస్తా. ఆరోప్య సాధనారామ శరం సన్యం చకార జమదగ్నం తతో రామం రామ క్రుద్ధో పరేధ్వచ అని చక్కగా మాట్లాడుతూనే రామచంద్రమూర్తి వారు తన శక్తిని నిందిస్తే మాత్రం ఊరుకోరు. తన విద్యను తక్కువ చేసి మాట్లాడితే రాముడు ఊరుకోడండి. రాముడు అంటే అది, ఇది అందరికీ ఉండవలసింది. కనుక మన శక్తిని, మన విద్యని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే రాముడు లేడు, ఉండడు. అది పరశురాముడు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు. కాబట్టి అలా నేను ఊరుకోను. కనుక ఆరోప్య సదమారామ శరం సంజచకార. ఆయనతో మాట్లాడుతూనే శ్రీరామచంద్రమూర్తి రథం నుంచి లేచి నుంచుని పరశురాముడి చేతిలో వైష్ణవ ధనుస్సుని ఒక్కసారి తన చేతితో పట్టుకుని తన చేతులకు లాక్కున్నట్టే, లీలగా లాక్కున్నట్టు. పెద్ద కష్టమేం లేదు. ఆయన ఇస్తానని నేను ఎవరైనా లాక్కోవడం పీక్కోవడం ఏమీ లేదు. అసలు పట్టలేమన్నాడు పరశురాముడు. కనుక పట్టి తీరతాను, ఎందుకంటే నా శక్తిని తక్కువ చేసి మాట్లాడుతాను కనుక మీకు చూపిస్తాను నా శక్తి ఏమిటో అని చెప్పి చాలా లీలగా ఆయన చేతిలో ఉన్న ధనస్సు లాక్కును చేతితో పట్టుకుని బ్రాహ్మణోపేతి పూజ్యామై విశ్వామిత్ర తస్మాచక్తోనతేర్మా మోక్తం ప్రాణగ్రహం శరం. బాణాన్ని కూడా తీసుకున్నాడు, శరాన్ని కూడా తీసుకున్నాడు, రెండూ పట్టుకుని నుంచున్నాడు. నుంచుంటూనే దేవతలందరూ పైన చూస్తున్నారటండి. శార్ంగ ధనస్సును పట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ ధనస్సును ఎప్పుడు ధరించాడు ఆయన. ఎప్పుడూ శంఖము చక్ర గదా పద్మంతోనే ఉంటాడు వైకుంఠంలో. ఈ ధనస్సును పట్టుకోవడం మాటలా
విష్ణువుగా ధనస్సు ఎప్పుడూ పట్టుకొని శ్రీరామచంద్రమూర్తి వారు భూలోకంలో పరశురాముడిని ఎదిరించడం కోసం వైష్ణవ ధనస్సును పట్టుకున్నట్టండి. అందరు దేవలోకాల దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్ష అందరూ వచ్చేసారు. వచ్చి చూస్తున్నారు. ధనస్సు పట్టుకుని శోభాయమానంగా సహస్ర సూర్యకాంతి ప్రకాశంతో చేజరిల్లిపోతున్న శ్రీరామచంద్రమూర్తి వారిని దేవలోకాలంతా చూసి ఆనందపడిపోతున్నారట. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాడు రాముడు, ఏమి ధీరుడు, మేరు మగధీరుడుగా నుంచున్నాడు రాముడు. నుంచుని బ్రాహ్మణోతి పూజ్యోమే విశ్వామిత్రకృతేన సా, మీరు మా గురువుగారు విశ్వామిత్రుల వారి వంశంలో వచ్చినవారు, నాకు బ్రాహ్మణులు అంటే విశేషమైన గౌరవం అయ్యా, కాబట్టి మిమ్మల్ని నేను ఏమీ చెయ్యను, మీరేం భయపడక్కర్లేదు. అయితే రాముడు ధనస్సు పట్టుకుని శస్త్రాన్ని సంధిస్తే శరచ్ఛేదనం జరగాలి, దేన్నో దాన్ని కొట్టాలి. అది ఊరికనే తిరిగి రాదు బాణం. రాముడుకున్న గొప్ప శక్తి అది. కనుక రాముడు ధనస్సు, విష్ణు ధనస్సు పట్టుకున్నాడు, బాణాన్ని కూడా తీసుకున్నాడు. మీరు ఎంతో గొప్ప తపస్సంపన్నులు, మిమ్మల్ని నేనేమి చేయను. నాకు ఒక విషయం చెప్పండి. రాముడు ధనస్సు పట్టుకుని సంధిస్తే దేని నిమిత్తం ఆయన పట్టుకున్నాడో అది జరగాలి. ఇప్పుడు దీంతో దేన్ని కొట్టమంటారు చెప్పండి. మీరు ఎంతో తపస్సు చేసి ఇమాం పాదగతిం రామ తపోబల సమర్జితాం లోకాత్ర ప్రతిమాన్వాతి హవిష్యామి యదచ్చపి నహ్యం వైష్ణవో దివ్య సరం పురం జయ మోగం పతిత వీర్యేణ బలదర్ప వినాశన. ఆ ధనస్సు పడైతే తీసుకున్నాడో ధనస్సుతో పాటుగా పరశురాముడి శరీరంలో ఉండే వైష్ణవీ శక్తిని కూడా లాగేసుకున్నట్టు ఆయన లాగేసుకుని ఉంచున్నాడు. వరాయుధరం రామ ద్రష్టం సంఘర్షణాసురా పీతామహం పురస్కృత్య సమేతాస్త్ర సంగస గంధర్వాచ్చ స్వరైర్వచ్చ సిద్ధచారణ కిన్నర యక్షరాసవనాగచ్చ ద్రష్టం చ మహాద్భుతం. విష్ణుశక్తి కూడా ఎప్పుడైతే వచ్చి రాముల్లో చేరిందో దేవతాగణాలందరికీ చాలా ఆనందం, ఆశ్చర్యం వేసి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నట్టు రాముడు ఇదే గొప్ప ధీరత్వంతో రామాయణంలో మహావిష్ణువులా కనపడ్డాం. ఇంకెక్కడ మళ్ళీ కనపడ్డండి ఆయన అలాగే. అంత గొప్ప విగ్రహాన్ని ఆధారబాహుమూర్తిని చూస్తూ పరశురాముడంతటి వాడు నిశ్చేష్టుడైపోయాడు. జడీకృతే తదాలోకే రామే వరదనుద్ధరే నిర్వేర్యో జామదగ్నోస రామో రామోదేక్షత. ఇద్దరు రాములు, ఒకరు పరశురాములు, ఒకరు దశరథ రాములు, ఇద్దరు ఎదురెదురుగా ఉంచున్నారు. ఇద్దరు సామాన్యులు కారు. కానీ పరశురాముల్లో ఉండే వైష్ణవ దేశంచ వచ్చి రాముల్లో చేరిపోయిన ధనస్సు పట్టుకోగానే కాశ్యపాయ మదాత్త యదాపురం వసుంధర విషమేవే వసక్తత్వం ఇతిమాం కాశ్యపో బ్రవీత్. ఓ కాశ్యప చెప్పవయ్యా, నీకు గొప్ప శక్తి ఉంది, గమన శక్తి. పరశురాముడు ఎక్కడ ఈ లోకం నుంచి స్వర్గంలో వెళ్తే క్షణాల్లో వెళ్ళిపోతాడు, అంత వేగవంతమైన గమన శక్తి ఉంది. కాబట్టి మీ గమన శక్తిని ఛిద్రం చేయమంటారా, లేకపోతే మీరు ఎంతో కాలం తపస్సు చేసి సంపాదించిన మీ పుణ్యలోకాలను కొట్టేయమంటారా? మీ ఇష్టం, కోరుకోండి. రాముడు ధనస్సు పట్టుకొని శరాన్ని సంధిస్తే అది జరిగి తీరాలి, ఏదో ఒకటి కొట్టియాలి. ఊరుకుని మళ్ళీ వచ్చి ధనస్సు తీసుకోడు ఆయన, వెనక్కి తీసుకోడు, వదిలిన బాణాన్ని వెనక్కి తీసుకోడు ఆయన. అది వెళ్ళి ఛేదనం చేసి రావాలి. ఈ రెండిట్లో ఏదో కోరుకోండి. నాకు మేమే ఏ ద్వేషమో లేదు, మేమే కోపం లేదు, పైగా పూజ్యభావం, మీకు దండం పెడతాను. కానీ రాముడు ధనస్సు పట్టుకున్నాడు, శరాన్ని సంధించాడు, దేనో దాన్ని కొట్టి తీరాలి. ఇది రాముడికుండే నియమం. కనుక దేన్ని కొట్టమంటారు? మీ పుణ్యలోకాలు కొట్టమంటారా, మీ గమన శక్తిని కొట్టమంటారు? వెంటనే పరశురాముడు పాప అంతవరకు ఎంతో ధీరునగధీరుల్లో ఉంచుని ఇన్ని ప్రగల్భాలు పరశురం పట్టుకున్నటువంటి పరశురాముడు వారు పరశురు చేతిలో కింద పెట్టేసాడు. వంగిపోయేటండి పరశురాముడు. వంగి నుంచున్నట్ట, నాకు కనపడుతుందయా నువ్వెవరో, నాకు తెలుస్తోంది నీవు రాముడు కాదు, సాక్షాత్తు శ్రీహరివే, నాకు కనపడుతున్నాడు నీలో శ్రీహరి. అలా కనబడ్డాటండి. శంఖ చక్ర గదాద్మాలతో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో పరశురాముడు వారికి శ్రీరాముడు దర్శనం అలా అయ్యిందిట. ఈ భూమినంతా కూడా నేను కష్టపడి ధారపోసానే కాబట్టి ఈ భూమి మీద ఉండే అర్హత నాకు లేదు, నేను మహేంద్రగిరి మీదే ఉండాలి. నీవేదో గొప్ప ఘనకార్యం చేశాను, ఎదిరించడం కోసం పరిగెట్టుకుంటూ వచ్చాను, చాలా వేగంగా వచ్చాను. నా గమన శక్తిని కొట్టేస్తే మళ్ళీ నేను చాలా కాలం ప్రయాణం చేస్తే మహేంద్రగిరి మీదకి వెళ్ళలేను. కాబట్టి గమన శక్తిని వద్దు, నా పుణ్యలోకాలు కొట్టేవయ్యా రామా, నీ చేతిలో పుణ్యలోకాలు కొట్టించేసుకుంటూ ఉంటే ఎంతమందికి వస్తుందో అదృష్టం, మళ్ళీ సంపాదిస్తాను, నాకు భయం ఏం లేదు. పూజలు ఎన్నిసార్లైనా చేస్తామండి, సత్సంగం ఎన్నిసార్లు పెట్టుకుంటే మాకు కావాలండి. మనలాంటి భక్తి అయింది, ఎంత తపస్సైనా చేసి మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటాను తప్ప గమన శక్తిని మాత్రం భగ్నం చేయొద్దు. రేపు పొద్దున్న అయోధ్య వచ్చి నువ్వు చూడాలంటే మళ్ళీ రైలు బండి ఎక్కి రావాలంటే కష్టంగా, తలుచుకుంటే వచ్చేయాలి. ఆ గమన శక్తి నాకు ఉండాలి. కాబట్టి నా గమన శక్తిని అలా ఉంచి నా పుణ్యలోకాలు కొట్టేమన్నట్టు. వెంటనే రామచంద్రమూర్తి వారు ఆ ధనుస్సును సంధించి పరశురాముడి యొక్క పుణ్యలోకాలు కొట్టేశారట. అక్కడి నుంచి తక్షణం బయలుదేరి వెళ్ళిపోయాడు.
పరశురాముల వారు. సరే, అప్పటికి అందరికీ నెమ్మదిగా స్పృహ వచ్చింది. ఇవన్నీ జరిగిపోయాయి, ఎవరో చూడలేదు ఇదేవి. గురువుగారు చూశారంతే. దశరథుడు చాలా భయం పట్టుకుంది, ఆయన చాలా కంగారు పడుతూ ఉన్నాడు. అలాగే ఆయన కూడా కాస్త మూర్చిపోయాడు. ఇప్పుడు వెంటనే ఆ ధనుస్సుని వరుణదేవుడికి ఇచ్చేసారట శ్రీరామచంద్రమూర్తి వారు. ఇచ్చేసి తండ్రి గారి పాదాల దగ్గర కూర్చుని ఆయన ఒకసారి లేపి, నాన్నగారు లేవండి, మనకు వచ్చిన విఘ్నం తొలగిపోయింది, పరశురాముడు వెళ్ళిపోయాడు, భయం లేదు నాన్నగారు, మనం హాయిగా సురక్షితంగా మనం అయోధ్యకి వెళ్ళిపోతాం, మీరు ధైర్యంగా ఉండండి. కొడుకు తండ్రి పట్ల ఎంత ధైర్యాన్ని చెప్పాలో విపత్కర పరిస్థితుల్లో, తల్లిదండ్రులను ఏ విధంగా కాపాడుకోవాలో, అప్పటికి వయోవృద్ధుడైన 60,000 సంవత్సరాల దశరథుడికి ఇక ఎంత కంగారుగా ఉంటాడైనా, బీపీ ఏమన్నా ఎక్కువైపోదు, మనం ఎన్నో బీపీ మిషన్ పక్కన చేసుకుంటాం డాక్టర్ గారిని, అటువంటి ఘట్టం ఎదురైతే. కనుక ఈ బీపీ మిషన్లు ధైర్యం అంతా రాముడే దశరథ మహారాజు గారికి. కాబట్టి నాన్నగారు భయపడకండి, మనకు వచ్చిన విఘ్నం తొలగిపోయింది, పరశురాముడు వెళ్ళిపోయి మీరు లేవండి, మీరు ఆజ్ఞ వేయండి సైన్యానికి. వారంతా కూడా చతికిలు పడిపోయారు. రాజు కనుక ఒకసారి డేలా పడిపోతే ఇంకా సైన్యం ఏం చేస్తుంది, అయ్యో రాజుగారే కూర్చున్నారని మేమేం చేస్తాం అంటారు కదా. కనుక నాన్నగారు వెంటనే మీరు ఆజ్ఞ వేయండి, మీ ఆజ్ఞ కోసం రథాలు సైన్యాలు ఎదురు చూస్తున్నాయి అయోధ్యకు వెళ్ళడానికి. అనగానే దశరథుడు నెమ్మదిగా లేచి ఒక్కసారి వెనక్కి తిరిగి, అయ్యా పదండి, ఇక మనకు అన్ని మంగళాలు, అన్ని శుభశకునాలే, పదండి అని చెప్పి చక్కగా రథాలకు ఆజ్ఞ వేశారట. ఆ ఆజ్ఞ మేరకు అన్ని రథాలు కదిలి అయోధ్యకు చేరుకుంటున్నాయన్న వార్త ముందు తెలియగానే అయోధ్యానగర పురవీధులన్నీ చక్కటి కళ్ళాపులు వేసి రంగవలులతో ముగ్గులు తీర్చి మంగళతోరణాలు కట్టి ప్రతి ఇంటి మీద ఒక అద్భుతమైన కాషాయ జెండా ఎగరేసేటండి. శ్రీభద్రమారమణ గోవింద, శ్రీరామచంద్ర వరద గోవింద. ఇన్ని రథాలతో దశరథ మహారాజు గారు తమ పుత్రులను తీసుకుని కొత్త కోడళ్లతోటి చక్కగా బయలుదేరి అయోధ్యకు వస్తున్నారని పరమానందభరితలవై పురజనులందరూ కూడా మంగళహారతులతోటి మంగళ వాయిద్యాలతోటి చక్కనైనటువంటి పూల పుష్పం కురిపిస్తూ రథాలకు ఎదురేగారట, వెళ్ళి స్వాగతం పలికేరట. చక్కగా ఆ కొత్త నవదంపతుల మీద పురజనులందరూ ఆ పక్కన ఈ పక్కన నుంచుని పుష్పవృష్టి కురిపిస్తుంటే ఆ పుష్పవృష్టి మధ్యలో పుష్పాల వానలో ఈ కొత్త దంపతులు రథాలను అధిరోహణ చేసి అయోధ్యకు నడుస్తూ ఉన్నారట. చక్కగా సుమంగళితులు హారతలు ఇస్తున్నారట. మా రాజుగారు వాళ్ళ కొడుకులు పిల్లలు చేసుకొచ్చారని చెప్పని అయోధ్య నగరానికి వచ్చేసారు. దశరథ మహారాజు ఆస్థానానికి చేరుకున్నారు. చేరుకోగానే గత వారం మనం చెప్పుకున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి, అత్తగారు కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరంతా కూడా కొత్త కోడలను ఆహ్వానం చేయడం కోసం మంగళహారతులు గుమ్మం దగ్గర నుంచి ఉన్నారటండి. వచ్చినటువంటి కోడలకి మంగళహారతులు ఇచ్చి నూతన దంపతులు లోపల ఆహ్వానం చేయించారు. ఎక్కడికి వెళ్ళాలి కోడల ముందు రామాయణంలో చెబుతున్నారు. అది కూడా హాల్లో కూర్చుని కాస్త కూల్ డ్రింక్ దగ్గర బెడ్రూమ్లోకి వెళ్ళకూడదు. అత్తారింటికి రాగానే కోడల ముందు దేవతా మందిరంలోకి వెళ్ళాలి, పూజా గదిలోకి వెళ్ళాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి 4 కోడలను తీసుకుని పూజా మందిరంలోకి వెళ్ళారట. తమ కులదేవత నమస్కారం చేయించారు, అక్కడ దీపారాధన చేయించారు. అత్తగారులు 3 కలిసి 4 కోడల్ని ఆశీర్వాదం చేశారు, సుఖంగా ఉండటం, హాయిగా ఉండని చెప్పి. అక్కడి నుంచి చక్కగా వారు బయలుదేరి వచ్చిన తర్వాత అక్కడున్న పెద్దలందరికీ నవదంపతుల నమస్కారాలు చేశారు. చేసిన తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ 4 కోడల్ని కూడా వారికి ఏర్పాటు చేసిన వారి యొక్క ఎవరి అంతఃపురాలు వారివే ఆ అంతఃపురాల్లోకి తమ భర్తలతో సహా వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చారట. అలా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీతా, ఊర్మిళ, మాండవ్య, కృతజ్ఞతతో కలిసి ఎవరి యొక్క అంతఃపురానికి వారి వెళ్ళి సుఖిస్తున్నారట. బాలకాండ అనే అద్భుతమైనటువంటి కాండ ఈ రోజుతో వాల్మీకి మహర్షి ముగించారు. మళ్ళీ వారి నుంచి అయోధ్యాకాండ యొక్క ఘట్టాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం. ఓ బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.